ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే అబద్ధ ప్రచారాలు చేస్తా ఉందో మెదక్ పట్టణ దాదాపు 18 కార్యాలయాలు తరలిపోయాయి. బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తా ఉన్నారు అవన్నీ కూడా సిద్దిపేట తరలిపోయే విధంగా వారు అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ బూటక మాటలు ఏదో చెప్తా ఉన్నారు, ప్రజలు నమ్మకాన్ని కనపడతాన్ని విడుదల చేస్తా ఉన్నాం. ఇందులో ప్రతి అంశం కూడా పెట్టడం జరిగింది. ఏ ఒక్క ఆఫీస్ కూడా తరలిపోలేదు. చివరికి ఏమంటారు, జింకలు కూడా తరలించారంటారు. చూడాలి, జింకల ఉత్పత్తి కేంద్రం మాత్రమే తప్ప మరొకటి కాదు. వాళ్ళందరూ హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఇటువంటి తప్పుడు ప్రచారాలు వద్దు, మీరు రాబోయే రోజులు ఏం చేస్తారో చెప్పుకోండి. ఇటువంటి జూటా ప్రచారాలు చేసుకుంటూ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ఎవరు ప్రజలంతా అవివేకులు గారు, చాలా వివేక గల వ్యక్తులు, చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తప్ప మీ మాటలకు నమ్మరు. కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మానుకోండి. గతంలోనే మేము సవాల్ విసరడం జరిగింది. ఈ 18 ఆఫీసుల విషయంలో చర్చలు ఎక్కడైనా సిద్ధమని నేను గౌరవనీయ మా వైస్ చైర్మన్ గారు మల్లికార్జున గారు, మా పట్టణ గంగాధర్ గారు సవాల్ విసిరాం. చర్చ ఎక్కడైనా ఎప్పుడైనా రావడం సిద్ధమని ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పటికైనా ఈ అబద్ధం ప్రచారం మానుకుంటే కేసీఆర్ గారి పరిపాలన మీద ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఉక్కిరి బిక్కిరై కాంగ్రెస్ పార్టీ అబద్ధ ప్రచారాలకు తెరలేపుతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్న సందర్భాల్లో టికెట్లు అమ్ముకొని ఈరోజు విపరీతమైనటువంటి అబద్ధ ప్రచారాలకు తెరదీసిరు. ముఖ్యంగా మెదక్ పట్టణ ప్రజలారా మీకు హృదయపూర్వక విజ్ఞప్తి. వాస్తవానికి ఏమి చెప్పలేక అంటే 24 గంటల కరెంటు, రైతులకు సంబంధించినటువంటి సాగునీరు, అదేవిధంగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా ఆసరా పెన్షన్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,00,000 సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేపడుతున్నారు. కావున అవన్నీ రాలేవని చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఏం చెప్పాలో పాలుపోక ఏం చెప్పాలో తెలియక అయోమయ పరిస్థితితో ప్రజలందరూ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము గతంలోనే మెదక్ పట్టణ నుంచి 18 ఆఫీసులు తరలిపోయినాయి అని చెప్పేసి ఒక బూటక ప్రచారానికి తెరలిపినట్టు కాంగ్రెస్ నాయకులారా, ఇక స్పష్టంగా ఏ కార్యాలయం ఎక్కడ ఉన్నది, అడ్రస్ తో సహా, అధికారితో సహా, పిఆర్ఎస్సి మెదక్ ఎంపీ ఆఫీస్ పక్కన వెల్కమ్ బోర్డు దగ్గర ఉంది. ఆయన ఎస్సీ గారి పేరు శ్రీహరి. ఇట్లా ప్రతి కార్యాలయం సంబంధించినటువంటి కంప్లీట్ డాటా ఇలా గడప గడపకు ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలు అందరం కూడా తీసుకుని వెళ్తా ఉన్నామో. ఈ రోజు మెదక్ పత్రికా సోదరులు, ప్రింట్ సోదరులు మరియు ఎలక్ట్రానిక్ సోదరులకు నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ కరపత్రం విడుదల చేసారు. మెదక్ నుంచి కార్యాలయాలు పోలేవు, అవన్నీ ఆరోపణలు చేస్తున్న మా మీద కరపత్రం విడుదల చేయడం జరిగింది. దానికి నేను ఒకటే చెప్తున్నా, మున్సిపల్ చైర్మన్ గారు మీరు ఇలాంటి అబద్ధాలు మానుకోవాలి. మేము గతంలో కూడా ఛాలెంజ్ చేసినాం, ఎన్ని కార్యాలయాలు పోయినామో వివరంగా చెప్పడం జరిగింది. నీకు ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాను, మీకు చేతనైతే దమ్ముంటే రేపు రండి, జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పోదాం, 2 కార్యాలయాలు చూపించండి నాకు. ముఖ్యంగా మెదక్ జిల్లా రిజిస్టార్ కార్యాలయం ఉందా, రిజిస్టార్ ఎవరో తెలుపగలరు, మెదక్ జిల్లా రిజిస్టార్. అదేవిధంగా ఫారెస్ట్ కన్వర్జేటర్ ఆఫీసర్ కూడా ఎవరున్నారో మెదక్ జిల్లాకు, ఆయన కూడా ఎవరో మాకు ఈ 2 మాకు రేపు చూపించినట్టయితే మేము దేనికైనా సిద్ధమని మీకు తెలియజేస్తున్నాం. నువ్వు చంద్రపాల్ అంటేనే జూటా, నంబర్ 1 జూటా. ఆయన మెదక్లో ఆయనంత అబద్ధాలు ఎవరు మాట్లాడరు. మీరు ఎప్పుడైతే మున్సిపల్ కు ప్రవేశం జరిగిందో అప్పటి నుంచి పద్మాదేవేందర్ రెడ్డి పతనం ప్రారంభమైంది. మీరు మున్సిపల్ చైర్మన్ అయినాక కౌన్సిలర్లతో కూడా సఖ్యత లేదు, ఎవరితో కూడా సఖ్యత లేదు. ఈ రోజు కౌన్సిలర్లే నేను అసహించుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా? ఎక్కడ చూడు, నువ్వు మెదక్లు ఎక్కడ తిరిగినా ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నా కూడా ప్రజలలో ఎంత విరక్తి వచ్చిందో కూడా తెలుసు. నువ్వు నీ చెప్పినంత మాత్రాల కార్యాలయాలు పోనీ అంటే ఎవరు నమ్మరు. ఈ రోజు మెదక్ నియోజకవర్గమే కాదు, మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మన కార్యాలయాలు అన్ని పోయినాయి కూడా. ఇవన్నీ సిద్దిపేట ద్రోవులు తరలించుకోపోతున్నాయని కూడా అందరికీ తెలుసు. అయినా ఏ రోజు కూడా ఖండించండి. ఈ రోజు ఎన్నికల సమయంలో నువ్వు ఎందుకు ఖండిస్తున్నావు? ఇప్పటికైనా నువ్వు జూటా నంబర్ 1 నేను డైరెక్ట్ చెప్తున్నాను. శాతనైతే రేపు పోదాం,
పోయి కలెక్టర్ కార్యాలయంలో తెలుసుకున్నాం. 2 కార్యాలయాలు. నాకు రేపు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం చూపించాలి, నువ్వు ఫారెస్ట్ కన్వర్జేటర్ ఆఫీసర్ కూడా ఎవరో మాకు తెలియజేయాలి, చూపించాలి కలెక్టర్కి. అప్పుడే నీ మాట మేము నమ్ముతాం. ఎందుకు ఇస్తుంటే మాటలు మాట్లాడుతున్నావు? సిద్దిపేట 9 ఏళ్లలో మన కార్యాలయాలు ఎన్ని పోయినాయో, అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా అందరికీ తెలిసిన విషయమే. మెదక్ మహిళా డిగ్రీ కాలేజ్ వచ్చింది వాస్తవం కాదా? అది తరిగిపోయింది వాస్తవం కాదా? ఆ రోజు ఎప్పుడైతే ఈ చేరినలో కంటారెడ్డి, తిరుపతి రెడ్డి, మామిళ్ళ అంజనేయులు కూడా ఎన్నో మాటలు చెప్పారు. మన సింగూరు నుండి తీసుకెళ్లిన నీటి దొంగ అని హరీష్ రావును ఆ రోజు ఎన్నో ఆరోపణలు చేశారు. మొన్న బంగారం దొంగలని కూడా వీళ్ళు ఆరోపణలు చేసి, ఇవన్నీ వాస్తవం కాదా? ప్రజలకు ప్రతి విషయం తెలుసు. ఇప్పటికీ ఎన్ని కార్యాలయ వివరాలతో చెప్పినాం, ఇంకా చెప్పదలుచుకోలేం. మీ గురించి ప్రజలందరికీ తెలుసు, మీ దగ్గర ఉన్న వాళ్ళందరి గురించి కూడా ప్రజలకు తెలుసు. ఇప్పటికీ కరపత్రాలతో ఎవరు నమ్మరు. ఈ రోజు అది ఎందుకు విడుదల చేసిందో కూడా మీ పత్రికా సోదరులకు, మెదక్ నియోజకవర్గ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఈ విషయం ప్రజలలో బాగా నాటుకపోయింది. ఏమంటే మెదక్ ద్రోహం చేసిరు, మెదక్ కార్యాలయాలు తీసుకెళ్లిరని ప్రతి ఒక్క పౌరునికి తెలిసిపోయింది. ఇది వాళ్ళకు చాలా మైనస్ అవుతుంది. కాబట్టి వాళ్ళ ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెలుసుకొని ఈ రోజు మేము పోలేవని చెప్పేసి పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. కేవలం వాళ్ళను సంతోష పెట్టడానికి ఇవ్వడం జరిగింది, కానీ ఎలాంటి ఇవన్నీ మాట్లాడడం అబద్ధాలని కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మొట్టమొదటగా మరి ఒక టీవీ ఛానల్లో మరి మెదక్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి రోహిత్ రావు గారికి సంబంధించి పార్టీ బీఫామ్ విషయంలో మరి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, ఇటు పార్టీ శ్రేణులు ఇబ్బంది పెట్టడానికి మరి వద్ద వార్త వస్తుందని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మైనంపల్లి రోహిత్ రావు గారు నిన్నటి రోజు 2 సెట్ల నామినేషన్ బీఫామ్ తో సహా ఈ నామినేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. పార్టీ గౌరవ టీపీసీసీ అధ్యక్షులు రోహిత్ రావు గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. మేము నామినేషన్ పూర్తిగా బీఫామ్ తోనే వేసినాము. మరి ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈ రోజు వారి తల్లి, రోహిత్ రావు గారి తల్లి గారైనటువంటి మైనంపల్లి వాణి గారు కూడా నామినేషన్ వేసిర్రు. మరి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, అది పార్టీ యొక్క అంతర్గత వ్యూహంలో భాగంగా నామినేషన్ వేయడం జరిగింది. దాని విషయంలో ఎక్కడ కూడా చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఆ నామినేషన్ విషయంలో ముందు మీకే తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం మైనంపల్లి రోహిత్ రావు గారు, వారికి బీఫామ్ రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులు బీఫామ్ ఇచ్చారు. ఆ బీఫామ్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఉంది, కావాల్సి చూసుకోవచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 34 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి రోహిత్ రావు గారు బీఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. మరొక విషయం, ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు, పెద్దలు మరి నాకు రాజకీయ ఓనమాలు నేర్పించినటువంటి మరి మల్లికార్జున గారు కూడా గెలిపే లక్ష్యంగా అబద్ధాలు చెప్పి గెలవడం కోసం మరి ఈ రోజు వారు ఏదైతే మాటలు మాట్లాడిరో, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నమ్ముకున్న చరిత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేక, ప్రజలను చెప్పుకోలేక అధికార పార్టీ మీద బురద జల్లుతా ఉందని చెప్పేసి ఒక అబద్ధపు, అసత్యపు ప్రచారం ఏదైతే ఉన్నదో వాస్తవాలు మాట్లాడుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకునే విషయం పక్కన పెడితే, మీ పక్కకి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి చంద్రపాల్ గారికి ఏ ఉద్యమ చరిత్ర ఉన్నది, ఏ అర్హత ఉందని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ సీట్ ఎక్కిర్రు. మరి 2020 సంవత్సరంలో 2 కోట్ల రూపాయలకు మెదక్ మున్సిపల్ సీట్ అమ్ముకున్నది ఎవరు? ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో 20 ఏళ్లుగా కీలక పాత్ర పోషించిన మీరు మొట్టమొదటిసారి 2014లో చైర్మన్ సీట్ ఇవ్వకూడదని మెదక్ పట్టణంలో బడా వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరగలేదా? మరి 2014లో ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మీకు చైర్మన్ సీట్ వచ్చిందో అది మీకు తెలుసు, నాకు తెలుసు. మరి 2020 సంవత్సరంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మీరు నిలబడ్డటువంటి వార్డులో మరి ఇదే దేవేందర్ రెడ్డి గారు, ఇదే చంద్రపాల్ గారిని చైర్మన్ చేసే వ్యూహంలో భాగంగా మీ ఓటమికి, సొంత పార్టీ నేతలే మీ ఓటమికి మరి మీరున్నటువంటి వార్డులో డబ్బులు వచ్చిన మాటలు అబద్ధం ఉందని, మరి మీరు మీ పక్కన ఉన్నటువంటి చైర్మన్ చంద్రపాల్ గారు మరి మీరు ఏ గుడికి వస్తారు, మరి ఏ దుర్గమ్మ దగ్గరకు వస్తారు, మరి పాదాలు దాకి నిజం చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకునే విషయం పక్కన పెట్టరు, మీ పక్కకే దొంగ ఉన్నాడు, ఓ చంద్రపాల్ అనే దొంగ వెన్నుపోటు ఒడిచి మరి నా ఓటమికి మీ ఓటమికి ప్రత్యక్షంగా కారకూడైనటువంటి దొంగను మీరు పక్కకు పెట్టుకొని అమ్మకాల గురించి మాట్లాడడం నిజంగా కూడా నేను సిగ్గుపడతా ఉన్నాను. మరి నిజంగా కూడా బాధ అవుతా ఉన్నది. మరి ఈ రోజు ముఖ్యంగా మరి మీ ప్రచారంలో భాగంగా ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం. పార్టీ అధ్యక్షులు గంగాధర్ గారు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. పార్టీ అధ్యక్షులు గంగాధర్ గారు చావు దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితిలో స్థానిక ఎమ్మెల్యే గారు కనీసం పరామర్శకు పోలేదు కాగా మరి వారు ఎట్టున్నారో కూడా వాకప్ చేయలేనటువంటి పరిస్థితిలో కుటుంబం ఏడుస్తూ ఉన్న సందర్భం వారిని పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు గంగాధర్ గారు పార్టీ ప్రెసిడెంట్ గారి కరపత్రం విడుదల చేసి వారికి కూడా సవాల్ విసురుతా ఉన్నాను.
మరి అనేక సందర్భాల్లో మీకు అనారోగ్యం గురైనప్పుడు మరి పార్టీ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ విధంగానటువంటి అండదండలు లేవు మీకు. మరి మీరు ఎన్నో సందర్భాల్లో బాధపడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజు ఈ కరపత్రం పూర్తిగా అవాస్తవం. మరి మీరు విడుదల చేసేటువంటి కరపత్రాల్లో మరి నేను ఒకటి అడుగుతాను, మెదక్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏడీ కార్యాలయం 3 నెలల కింద సిద్దిపేట తరలిన విషయం వాస్తవం కాదా? మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏడీ ఆఫీసు మీరు చూపిస్తారా మాకు? మరి మీరు సమయం ఫిక్స్ చేసినా సరే పెద్దలు చెప్పారు, సమయము తేదీ మీరు ఎవరు వస్తారు మరి ప్రజల మధ్య చర్చించుకుందామా లేదు మమ్మల్ని రమ్మంటారా అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నాము. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము తెలియజేస్తున్నాం. మెదక్ పట్టణం నుండి 18 కార్యాలయాలు పోయినట్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ సూటిగా ఆరోపించింది. ఆరోపణల మీద మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మరొక ముఖ్య విషయం చెప్తా ఉన్నాను, రీజనల్ బ్యాంకింగ్ ఆఫీస్ ఇక్కడికి పోలేదని చెప్తా ఉన్నారు. ఎస్బీఐ రీజనల్ బ్యాంకింగ్ ఆఫీస్ 3 నెలల క్రింద దాదాపు మెదక్ వచ్చిన తర్వాత ఆర్సీపురం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొక రైల్వే లైన్ గురించి పాంప్లెట్ చేసిన వాళ్ళు, రైల్వే లైన్ తెచ్చిన ఘనత పద్మక్కదని చెప్పేసి. రైల్వే లైన్ తెచ్చిన ఘనత దివంగత ఎంపీ నరేంద్ర గారు పార్లమెంట్ కు అప్పుడు మెదక్ ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు, ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఇక్కడ అనేక రకాల ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమంలో భాగంగా పార్లమెంట్ లో ఈ మెదక్ రైల్వే లైన్ అంశాన్ని లేవనెత్తి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ వాటాను ప్రకటించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరితే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్ర ప్రభుత్వ వాటాను 50% ఏదైతే అక్కనపేట నుంచి మెదక్ వరకు 17.6 కిలోమీటర్ యొక్క ఆ పొడవు రైలు మార్గాన్ని యొక్క అయ్యేటువంటి ఎస్టిమేషన్ కాస్ట్ లో 50% వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటుందని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ హయాంలో 50% వాటా ప్రకటించిన వెంటనే మెదక్ రైల్వే లైన్ మంజూరు చేయడం జరిగింది. మరి పూర్తిగా ఇవన్నీ నిజాలు. మరి ఈ రోజు కేవలం ప్రజలలో ఉనికి కోల్పోయి ఒక అభద్రతా భావంతోనే ఒక కరపత్రం విడుదల చేసినంత మాత్రాన మీరు ప్రజల మద్దతు కూడగట్టుకుంటా అనుకోవడం అది అవివేకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ తర్వాత దురదృష్టవశాత్తు నరేంద్ర గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ విజయశాంతి గారి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వారు పార్లమెంట్ లో ఆ తర్వాత వెనువెంటనే ఫైల్ మూవ్ చేసి రాష్ట్ర ప్రభుత్వ వాటా విషయంలో వెనువెంటనే జోక్యం చేసుకొని పనిచేస్తే ఆ రోజు విజయశాంతి గారు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇందులో ఎక్కడ కూడా మెదక్ ఎమ్మెల్యే గారి పాత్ర లేదు. మెదక్ ఎమ్మెల్యే గారి ప్రాంతం రైల్వే కోసం పోరాటం చేయలేదు. మెదక్ ఎమ్మెల్యే గారు రైల్వే లైన్ కోసం ముఖ్యమంత్రి గారిని కలిసింది లేదు. మెదక్ ఎమ్మెల్యే గారు రైల్వే లైన్ కోసం ఎంపీ గారిని కలిసింది లేదు. మరి ఆ రోజు ఎంపీ గారు విజయశాంతి గారు ఉంటే కనీసం సహకరించలేదు కదా. ఆ రోజు ఇనాగ్రేషన్ కు వస్తే విజయశాంతి గారు వస్తే మేము అందరం కూడా పార్టీలు ఉన్నాం. వారు ఇనాగ్రేషన్ కేంద్ర మంత్రిని తీసుకొని వస్తే ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎవరు పోవద్దని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేసినటువంటి వ్యక్తి మెదక్ ఎమ్మెల్యే గారు. ఇది వాళ్ళ చరిత్ర. మరి ఈ రోజు కార్యాలయం తరలింపు విషయంలో డెఫినెట్ గా మేము వారి సవాల్ కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా వారి సవాల్ను స్వీకరిస్తా ఉన్నాం. మరి ఈ రోజు ముఖ్యంగా మరి అవినీతి గురించి టికెట్ల అమ్మకాల గురించి మాట్లాడినటువంటి పెద్దలకు నేను సూచన చేయదలుచుకున్నా. మరి ఏడుపాయల దుర్గమ్మ లాంటి గుడిలోనే ఆ అమ్మవారి సొమ్ముని తిన్నటువంటి వ్యక్తులు మీ వెనకాల ఉన్నారు. అవినీతి సొమ్ముతోని 10 ఏళ్లుగా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు గడించి మరి ఎక్కడెక్కడో తమిళనాడు లాంటి రాష్ట్రాలలో భూములు కొంటున్నట్టు మా గుడిలో ఈ మధ్య తెలిసి తమిళనాడు రాష్ట్రం లాంటి భూములు కొంటున్న పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. అవినీతి సొమ్ముతో ఇలా అందలమెక్కినటువంటి వ్యక్తులు సాక్షాత్ దుర్గమ్మ పాదాలు మరి అగ్ని లాంటి దుర్గమ్మ ఖడ్గం సాక్షిగా పచ్చి బట్టలతోని దుర్గమ్మ పాదాలను దాకి మరి నేను ఎక్కడ అవినీతి చేయలేదని చెప్పేసి చెప్పినటువంటి దేవేంద్ర రెడ్డి గారి గురించి యావత్ మెదక్ ప్రజానికం చర్చించుకుంటా ఉంది. వారు ఎంత అవినీతివంతులు ఎంత నీతివంతులు అని. మరి ఈ రోజు మెదక్ నియోజకవర్గం ఎన్నికల్లో భాగంగా మరి మా మెదక్ నాయకులు మరి అక్కడ నిన్నటి వరకు అక్కడ పనిచేసినా ఉన్నాను. ఉద్యమకారులందరూ కూడా వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి ఇప్పటికీ మెదక్ నియోజకవర్గం అంతా కూడా సిద్దిపేట నాయకుల కమందస్తాల్లోకి వెళ్ళిపోయింది. మరి ఎన్నికల ఖర్చులో భాగంగా మరి వాళ్ళు పోయి సాయంత్రం కాగానే సిద్దిపేట నాయకులు ఇస్తేనే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీ నాయకుల మీద విశ్వాసం లేక, సొంత పార్టీ నాయకుల మీద నమ్మకం లేక, ఎమ్మెల్యే గారు తాను ఇక్కడ ప్రజలకు ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితి లేక సిద్దిపేట నాయకులను ఇక్కడికి దించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మీద పెత్తనం చూపిస్తున్నారు చూడు, అక్కడనే మేము గెలిచినాం. ఈ రోజు మా అభ్యర్థిని ప్రకటించిన వెంటనే సిద్దిపేట నుంచి ఇంకా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ మీరు పనిచేపిస్తా ఉన్నారు. అంటే ఈ రోజు సొంత పార్టీ నాయకులు కూడా మీ ఓటమికి పనిచేస్తారని ఒక భయము అభద్రతా భావం మీకుంది. మరి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, మరి అధికారం వచ్చినాక ఇవాళ నేను ఎమ్మెల్యే భర్తనని చెప్పేసి అధికారులను పిలిపించుకొని రివ్యూలు పెట్టుతున్నటువంటి మరి దేవేంద్ర రెడ్డి గారు ఎక్కడున్నారు? ప్రచారంలో ఎందుకు కనబడతలేరు? ప్రచారంలోకి మరి ప్రజలను మరి ఓటు అడిగేటువంటి మరి ధైర్యం లేదా? మరి ఎక్కడ ప్రచారంలోకి వస్తే దేవేందర్ రెడ్డి గారు మరి ప్రజలు విమర్శిస్తారని చెప్పి భయంతో మరి ఆయనను జిల్లా మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, కేవలం జిల్లా మంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయం నేషన్ బంధించి తాళం వేయడం జరిగింది. మరి ఈ రోజు ఆయన బయటకు వస్తే ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది, తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి ఇక్కడ పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని చెప్పేసి నేను కార్యాలయంలో బంధించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు అమ్మకాల కొనుగోలు గురించి కాంగ్రెస్ పార్టీని కాదు అడగడం,
దేవేంద్ర రెడ్డి దగ్గర కూర్చొని గడిచిన 10 ఏళ్లలో ఎంతమంది కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచారు, ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు, బీఫామ్లు అమ్ముకున్నారు, ఎంతమంది ఉద్యమకారుల మీద రెబల్లను పోటీ చేయించారు, ఎంతమంది చైర్మన్ సీట్లు అమ్ముకున్నారు, ఎన్ని కోఆపరేటివ్ సొసైటీ సీట్లు అమ్ముకున్నారు. మెదక్లో మరి 7 పాయల ఒడిబియ్యంతో సహా అమ్ముకున్నటువంటి గనుడు మరి దేవేంద్రుడు. మరి ఇటువంటి చరిత్ర నేతలు మీ పక్కన ఉంచుకొని ఈ రోజు మరి ఎందుకు భయం అవుతుందో మాకు అర్థమైతలేదు. మీరు చేసింది నిజంగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి అయితే, మీరు నిజంగా ప్రజల మన్ననలు పొందుతుంటే మరి ఇవన్నీ పాంప్లెట్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడేది కాదు. మీ పరిస్థితి ఏందో, అక్కడ ఉన్నటువంటి అటువైపు ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏందో మాకు అర్థమైతా ఉన్నది. చెప్పుకోలేక కక్కలేక మింగలేనటువంటి పరిస్థితి ఉన్నది మాకు కూడా తెలుసు. అయినా కానీ కూడా మీరు మా వాళ్ళే. కానీ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం, ఈ నియోజకవర్గంలో 10 ఏళ్లుగా పద్మా దేవేంద్ర రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి శూన్యం. కాబట్టే సిద్దిపేట నుంచి మంత్రి గారు వారంలో 3 రోజులు ఈ ప్రాంతాన్ని పర్యటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులను మభ్యపెడుతూ డబ్బులు ఆశ చూపిస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నటువంటి వలసలు, ఆకర్షణకు వస్తున్నటువంటి వలసలు ఆపుతూ మరి ఎప్పటికప్పుడు రాత్రులు పూట పగలు పూట పొద్దున పూట మీటింగ్లు పెట్టుకుంటూ కార్యకర్తలకు డబ్బులు ఇస్తాం, పోకండి, దండం పెడతాం, పరువు పోతుందని చెప్పేసి బతిలాడుకుంటున్నటువంటి పరిస్థితి మీ పార్టీకి వచ్చింది. ఇలా స్వచ్ఛందంగా వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తా ఉన్నారు. మైనంపల్లి రోహిత్ రావు గారి గెలుపులో మరి మా దగ్గర ఎక్కడ మేము డబ్బుతో మభ్య పెడతలేం, మేము ఎక్కడ మద్యం సీసాలు ఇస్తామని మభ్య పెడతలేం, మేము ఎక్కడ పార్లమెంట్ సీట్లు ఇస్తామని మభ్య పెడతలేం, మేము ఎక్కడ మీకు భవిష్యత్తులో జెడ్పీటీసీగా పోటీ చేపిస్తామని మభ్య పెడతలేం. మేము కేవలం మీ అవినీతి మీద పోరాటం చేస్తున్నాం. మాతో కలిసి వచ్చేది ఎవరంటే పిలుపునిస్తే ఇలా స్వచ్ఛందంగా ఇక్కడ నిన్నటువంటి జైన్ అనేక మంది నాయకులు మాత్రం కలిసి వస్తా ఉన్నారు. భయం మీకు చుట్టుకుంది, డబ్బు సంచులతో దిగుతున్నది మీరు, ఇలా పదవుల ఆశలు చూపిస్తున్నది మీరు. నిన్నగాక మొన్న ఈ కాంగ్రెస్ పార్టీ వీడి చేరినటువంటి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి బొమ్మల ప్రచారం మీద వేస్తారు. ఉద్యమ కాలంలో 20 ఏళ్ల పాటు అనేక కేసులు చేసుకొని మరి 2-3 సార్లు పద్మా దేవేంద్ర రెడ్డి గారికి విజయకారమైనటువంటి మల్లికార్జున గౌడ్ గారి పూట మరి ఎందుకు రథం మీద ప్రశ్నిస్తా ఉన్నాను. మరి కంటారెడ్డి గారికి ఉన్నటువంటి అర్హత ఏంది, ఆ పక్కన ఉన్నటువంటి ఉద్యమకారులకు లేని అర్హత ఏందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అక్కడనే చూసుకోవాలి మనం ఎంత వివక్షత జరుగుతా ఉన్నది. మరి నిన్నగాక మొన్న వచ్చినటువంటి నాయకులకు 30 లక్షలు 20 లక్షలు భవిష్యత్ పదవుల మీద భరోసా కల్పిస్తా ఉన్నారు. ఏమి చేసినా అక్కడ మీ పరిస్థితి 4వ స్థానం 5వ స్థానానికి పడిపోయింది. కాబట్టి ఈరోజు ఉనికిని కాపాడుకోవడం కోసం కేవలం కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటే మా ఉనికిని కాపాడుకోవాల్సిన ఉద్దేశంతో మీరు ఇలా ప్రకటన చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నాం, అవినీతిమయమైనటువంటి వ్యక్తులంతా మీ పక్కన ఉన్నారు. మీ అవినీతిని ప్రశ్నించేందుకు మా పక్కన నడిచేటువంటి జనం మా పక్కన ఉన్నారు. కాబట్టి మరి మీరు పదే 27 ఏళ్ల యువకుడికి ఏం తెలుసు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, 27 ఏళ్ల యువకుని మీద మరి 2 నియోజకవర్గాల నాయకులు ఎందుకు పనిచేస్తా ఉన్నారు? మెదక్ నియోజకవర్గ నాయకులకు మరి సమవుజ్జి లేదా, వాళ్ళు సరిపోరని అడుగుతా ఉన్నారు. సిద్దిపేట నుంచి మంత్రి గారు వారం రోజుల్లో 4 రోజులు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ఇదే 27 ఏళ్ళ యువకుడు కదా, 25 ఏళ్ల రాజకీయంలో ఉన్నటువంటి పద్మా దేవేంద్ర రెడ్డి మేడం గారు ఎందుకు భయపడుతున్నారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకు భయం అవుతుంది అంటే మేము అభివృద్ధి చేయలేదు, ఈ ప్రాంతాన్ని దోచుకున్నాము, ఈ ప్రాంతంలో ఓటు అడిగేటువంటి నైతిక హక్కును కోల్పోయినాం. కాబట్టి సిద్దిపేట నుంచి కొత్త ముఖాలను తీసుకొస్తే మా గురించి కొద్దిగా గొప్ప మంచి చెప్తారు, భవిష్యత్తులో మంచి చేస్తామనే ఉద్దేశంతో చెప్పగలుగుతారని ఒక ఉద్దేశంతో ఇవాళ మీరు ఒక బ్యాచ్ తీసుకొచ్చి ఇలా ప్రాంతంలో దింపుతా ఉన్నారు. సొంత పార్టీ నాయకులు, మీ సొంత పార్టీ నాయకులే ఈరోజు పద్మా దేవేంద్ర రెడ్డి గారు ఓటమి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతా ఉన్నది. మీ అవినీతికి చరమగీతం పాడబోతా ఉన్నాము. మెదక్ నియోజకవర్గ యావత్ ప్రజానికము మరి ఈరోజు ఊహించినటువంటి అద్భుతమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ఆ భయంతోనే మీరు కరపత్రం విడుదల చేసిరు, అధిష్టానం మెప్పు కోసమే మీరు కరపత్రం విడుదల చేసిరు, ప్రజలలో మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు ఈ రోజు కరపత్రం విడుదల చేసిరు. నియోజకవర్గంలో మరి ఎక్కడ లేని విధంగా మీ మీద తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏ గ్రామానికి పోయినా మిమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు. మా గ్రామంలో బీసీ బంధు రాలేదు, మా గ్రామంలో దళిత బంధు రాలేదు, మా గ్రామానికి రోడ్డు లేదు, 10 ఏళ్ల తర్వాత మా గ్రామం గుర్తుకొచ్చిందా, 10 ఏళ్ల తర్వాత మా కార్యకర్తలను గుర్తుకొచ్చినామా అని చెప్పేసి ప్రశ్నల వర్షం మీ మీద కురిపిస్తా ఉన్నారు. మీ గుండెల మీద చేసేసుకొని చెప్పారు. మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తల ఫోన్లు కూడా బయట పెట్టించి కార్యాలయంలోకి రప్పిస్తున్నాం అంటే ఈరోజు మీ కార్యకర్తల మీద ఏమాత్రం విశ్వాసం ఉందో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. మేము కార్యాలయాల మీద చేసి ప్రకటన చేస్తామో ఖచ్చితంగా మేము కట్టుబడి ఉందాం, ఖచ్చితంగా మేము రుజువు చేస్తాం. మీరు రమ్మన్నా సరే, మేము సమయం చెప్పన్నా సరే ఆ సమయానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిమ్మల్ని ప్రజల్లో ఉనికిపోయినటువంటి వ్యక్తులు మీకు అందరికి కూడా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. ఆ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో డిసెంబర్ 3వ తారీఖు నాడు మీరు మకాం చదువుకొని మీరు వెళ్ళిపోవాల్సింది. ఈ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళిపోబోతా ఉన్నారు. మీరు భయంతోని, అభద్రతా భావంతో ఈ రోజు మైనంపల్లి రోహిత్ రావు గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారు, అవినీతిని ప్రశ్నిస్తా ఉన్నారు. గ్రామాల్లో తిరగలేనటువంటి పరిస్థితి మీకుంది కాబట్టి మా మీద ఏదో ఒకటి అనేసి పబ్బం గడుపుకునే ఆలోచన ఉన్నారు. కాబట్టి మేము పిచ్చి ప్రకటనలు మానుకోవాలి. మెదక్కు మీరు చేసినటువంటి అభివృద్ధి శూన్యం. సొంత ఊరు గ్రామంలో కోనాపురం సొసైటీలో రైతు సొమ్ము తిన్నటువంటి గనుడు దేవేంద్ర రెడ్డి గారు. ఇక ఇంతకు మించి చరిత్ర మేము చెప్పుకోదలుచుకోలేదు. కాబట్టి
ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మాకు రాబోతా ఉంది. మేము గెలుపు పట్ల పూర్తి విశ్వాసం, ధైర్యం, నమ్మకంతో ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. రైల్వే లైన్ మేము తెచ్చినామని చెప్తున్నారు వీళ్ళు. రైల్వే లైన్ అనేది 20 ఏళ్ల పోరాటం. ఆ రోజు రైల్వే సాధన సమితి ద్వారా మెదక్ పట్టణ యువకులు, విద్యావంతులు ఎందరో పోరాటం చేస్తే ఆ రోజు అందరూ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అందరూ కలిసి ఆ రోజు సపోర్ట్ చేయబట్టుకనే ఈ రోజు రైల్వే లైన్ రావడం జరిగింది. అదేవిధంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం రైల్వే వచ్చినందుకు సంతోషించడం, హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రోజు 2 పూటల రైల్వే వచ్చిపోయేది. ఏనాడైతే సిద్దిపేట రైల్వే స్టేషన్ ఓపెన్ అయిందో ఆ రోజు నుంచి మెదక్ రైల్వే బంద్ అయిందని ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ ఇది వాస్తవం కాదా? దమ్ముంటే వచ్చి చూస్తారా అని కూడా టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే సిద్దిపేట ఓపెన్ అయింది, మెదక్ లో బంద్ చేసి ఈ విధంగా మన మెదక్ మీద వివక్ష ఎందుకు? మీకు 300 కోట్లు సంవత్సరం సిద్దిపేట ఉన్న ప్రేమ మెదక్ మీద ఎందుకు లేదు? సిద్దిపేటలో రైల్వే స్టేషన్ ఓపెన్ అయితే మెదక్ బంద్ అయితే ఎక్కడ అన్యాయం? ఒకసారి ఒక విధంగా ప్రజలు కూడా ఇప్పుడు దీని విషయంలో కూడా చాలా ఆలోచన ఇక్కడైనా ఇటువంటి అబద్ధ ప్రచారాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.